హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు మొబైల్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఇంతకుముందు మన ఛానల్లోనే పోకో M3 టిప్స్ అండ్ ట్రిక్స్ ఫస్ట్ వీడియో అయితే నేను అప్లోడ్ చేశాను. అందులో 30కి పైగా టిప్స్ అండ్ ట్రిక్స్ అనేది హిడెన్ ఫీచర్స్ మొత్తం నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోలో కింద కమెంట్స్లో ఎక్కువ క్వశ్చన్స్ అయితే అడిగారు. దానితో పాటు నేను ఈ మొబైల్ రెగ్యులర్గా సెకండరీ మొబైల్ అయితే యూస్ చేస్తున్నా. సో అప్పుడు నేను ఎక్స్పీరియన్స్ చేసిన కొన్ని ఫీచర్స్ని అయితే మీతో షేర్ చేసుకుంటామని ఈ వీడియో అయితే నేను పార్ట్ 2గా తీసుకొచ్చాను. సో వీడియోని అయితే చివరి వరకు చూడండి. మీరు ఎవరైనా పోకో M3 మొబైల్ యూస్ చేస్తున్నారంటే నిజంగానే చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది. సో వీడియో చూసి నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసుకోండి. యూస్ఫుల్గా ఉందనిపిస్తే మీ ఫ్రెండ్స్ దగ్గర ఎవరి దగ్గరైనా పోకో M3 మొబైల్ ఉంటే మర్చిపోకుండా ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. సో ఫస్ట్ ఫీచర్ ఇక్కడ చూసినట్లయితే మనం ఎక్కువసార్లు ఏం చేస్తామంటే ఇక్కడ హోమ్ పేజ్లో కొన్ని యాప్స్ మనం అప్పుడప్పుడు చేంజ్ చేస్తూ ఉంటాం. ఈ పేజ్ నుండి ఆ పేజ్కి సపోజ్ మీరు ఒకేసారి 5 యాప్స్ మూవ్ చేయాలనుకోండి. మనం నార్మల్గా ఏం చేస్తామంటే ఒక్కొక్క యాప్ సెలెక్ట్ చేసుకుని ఇంకో పేజ్కి అయితే మూవ్ చేస్తుంటాం. సో కానీ ఈ మొబైల్లో ఒక ఫీచర్ అయితే ఉంది. మీరు జస్ట్ ఏం చేయాలంటే ఈ హోమ్ స్క్రీన్ని కొంచెం 1 సెకండ్ లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకోండి. అప్పుడు యాప్స్ మొత్తం సెలెక్ట్ చేసుకోండి. ఏ యాప్స్ మొత్తం మీరు నెక్స్ట్ పేజ్కి మూవ్ చేయాలనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఒక్క యాప్ మీద లాంగ్ ప్రెస్ చేశారనుకోండి, మొత్తం అన్ని యాప్స్ ఒకేసారి వచ్చేస్తుంది. సో దాని తర్వాత మీరు ఏ పేజ్లో ఈ యాప్స్ మొత్తం మూవ్ చేయాలో మూవ్ చేసి పెట్టుకోవచ్చు. దాంతోపాటు సపోజ్ ఒక గ్రూప్ ఫోల్డర్ లాగా క్రియేట్ చేయాలనుకోండి, ఒకేసారి ఒక 5-6 యాప్స్ మొత్తం ఒకేసారి మనం గ్రూప్గా కూడా ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. సేమ్ దానికోసం మీరు ఏం చేయాలంటే సేమ్ అదే లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకోండి. తర్వాత ఏ యాప్స్ మొత్తం గ్రూప్గా క్రియేట్ చేయాలో మొత్తం సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మనకు రైట్ సైడ్లో కార్నర్లో మీరు చూసుకోవచ్చు గ్రూప్ అని ఒక ఆప్షన్. సో దాన్ని క్లిక్ చేశారనుకోండి, మొత్తం అన్ని యాప్స్ ఒక గ్రూప్ లాగా ఫోల్డర్ లాగా క్రియేట్ అవుతుంది. సో ఇలా మీరు ఈజీగా ఏదైనా ఒక యాప్ యాక్సెస్ చేయడానికి కానీ లేకపోతే యాప్స్ మూవ్ చేయడానికి కానీ ఈ ఫీచర్ అయితే మీరు డెఫినెట్గా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకో కొంతమందికి ఇక్కడ పైన నాచ్ ఉంది కదా, సో దాన్ని ఎలా హైడ్ చేయాలని కొంతమంది అయితే అడిగారు. సో మీరు సెట్టింగ్లోకి వెళ్ళి డిస్ప్లే అయితే క్లిక్ చేసుకొని డిస్ప్లేలో కొంచెం కిందకి స్క్రాల్ చేస్తే కంట్రోల్ సెంటర్ అండ్ నోటిఫికేషన్ షేడ్ అయితే ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసినట్లయితే మీకు ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ చూసుకోవచ్చు హైడ్ నాచ్ అనే ఆప్షన్ అయితే ఉంది. సో హైడ్ నాచ్ ఆప్షన్లో 3 టైప్స్గా మీరైతే సెలెక్ట్ చేసి పెట్టుకోవచ్చు. డోంట్ హైడ్ అంటే ఇప్పుడు మనకు నార్మల్గా ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. దాని తర్వాత హైడ్ వితౌట్ మూవింగ్ స్టేటస్ బార్. సో స్టేటస్ బార్ అంటే పైన టైం, బ్యాటరీ, నెట్వర్క్ ఉంది కదా, సో అది స్టేటస్ బార్ ఉంటుంది. సో మీరు సెకండ్ ఆప్షన్ క్లిక్ చేశారనుకోండి, నాచ్ అనేది హైడ్ అవుతుంది. దానిలో మనం ఆ టైం అనేది స్టేటస్ బార్ అయితే మనం చూసుకోవచ్చు. థర్డ్ ఆప్షన్ అయితే ఉంది హైడ్ అండ్ మూవ్ స్టేటస్ బార్. సో దీన్ని క్లిక్ చేశారనుకోండి, స్టేటస్ బార్ మొత్తం కొంచెం కిందకు వచ్చేసింది. మొత్తం నా పైన నాచ్ ఉండేలాగా మనకి ఎలాంటి క్లూ అయితే ఉండదు. సో ఇలా మీరు దీన్ని సెలెక్ట్ చేసి పెట్టుకోవచ్చు ఎవరికైనా నాచ్ ఇష్టం లేని వాళ్ళు. సో అలాగే బ్యాక్ వెళ్ళి మీరు కింద కొంచెం స్క్రాచ్ చేసుకుంటే ఇక్కడ బ్యాటరీ ఇండికేటర్ అయితే ఉంది కదా, సో పర్సెంటేజ్ ఇన్ ద ఐకాన్. సో ఆ బ్యాటరీ ఇండికేటర్ మీరు క్లిక్ చేసినట్లయితే మీకు 3 ఆప్షన్స్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేశారనుకోండి, మీకు పర్సెంటేజ్ అనేది అక్కడ విజిబుల్ అయితే ఉండదు. సెకండ్ ఆప్షన్ చూసుకుంటే ఆ బ్యాటరీ ఐకాన్లోనే మనకు ఈ పర్సెంటేజ్ అనేది విజిబుల్ ఉంటుంది. సో లాస్ట్ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే బ్యాటరీ పక్కన ఈ పర్సెంటేజ్ అనేది మనకు విజిబుల్ అయితే ఉంటుంది. సో ఇది మీరు సెలెక్ట్ చేసి పెట్టుకోవచ్చు. దాని తర్వాత కొంచెం పైన చూసినట్లయితే షో కనెక్షన్ స్పీడ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేశారనుకోండి, మీరు యూస్ చేసిన వైఫై కానీ మొబైల్ డేటా కానీ ఎంత స్పీడ్లో వర్క్ అవుతుంది మొత్తం మీరు పైన అయితే చూసుకోవచ్చు. తర్వాత మీరు సెట్టింగ్లోనే లాక్ స్క్రీన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకోండి. సో దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత మీరు లాక్ స్క్రీన్ ఇక్కడ గ్లాన్స్ ఫర్ ఎంఐ ఉన్న ఒక ఆప్షన్ అయితే ఉంది కదా, సో ఇది ఎందుకు యూస్ అవుతుందంటే ఇది మీరు ఆన్ చేసి పెట్టారనుకోండి, మీరు మొబైల్ లాక్ చేసిన తర్వాత సమ్ టైం చూడడానికి కోసం మీరు మొబైల్ ఆన్ చేస్తారు అన్లాక్ చేయకుండా. సో అప్పుడు అక్కడ కొన్ని ఇమేజెస్ అయితే ఉంటుంది. అది ఒక్కొక్కసారి మీరు ఆఫ్ చేసి ఆన్ చేసినప్పుడు ఇమేజ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో అది కావాలనుకుంటే మీరు ఈ గ్లాన్స్ ఫర్ ఎంఐ ఉంది కదా, ఆ ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ చేసి పెట్టుకోవచ్చు. అక్కడ మీకు జస్ట్ ఆ ఇమేజెస్ మాత్రమే కాదు, మీకు ఎలాంటి కేటగిరీలో ఎలాంటి ఇమేజెస్ అక్కడ రావాలనేది ఇక్కడ ఎక్కువ కేటగిరీస్ అయితే ఉంది. దానితో పాటు మీ గ్యాలరీలో ఉన్న ఇమేజెస్ కావాలన్నా ఇక్కడ చూడండి ఫ్రీక్వెన్సీ ఆఫ్ గ్యాలరీ ఇమేజెస్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసి పెట్టి మీరు సెలెక్ట్ చేసి పెట్టుకుంటే మీ ఇమేజెస్ అక్కడ హోమ్ పేజ్లో లాస్ట్ స్క్రీన్లో అయితే మీరు చూసుకోవచ్చు. ఇంకా కొంతమంది ఏమంటే యాప్స్ ఎలా హైడ్ చేయాలి, సో ఈ మొబైల్లో ఉన్న యాప్స్ కొంతమందికి పర్సనల్గా వేరే వాళ్ళకి తెలియకుండా ఎలా హైడ్ చేసి పెట్టుకోవాలని ఎక్కువ మంది అయితే అడిగారు. సో దానికి మనకి సెట్టింగ్లో అయితే ఆప్షన్ అయితే ఇక్కడ లేదు. దానికోసం మీరు ఏం చేయాలనుకుంటే హోమ్ స్క్రీన్ నుండి యాప్ డ్రైవర్ అయితే ఓపెన్ చేసి పెట్టుకుని ఓపెన్ చేసి పెట్టుకున్న తర్వాత సెంటర్ పొజిషన్ ఉంది కదా, సో ఇక్కడ మీరు లెఫ్ట్ నుండి రైట్కి 2 టైమ్స్ అయితే స్వైప్ చేయండి. సో అలా స్వైప్ చేసిన తర్వాత ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు హైడ్ యాప్ ఐకాన్స్ అయితే ఉంది. సో మీరు యాప్స్ అనేది ఇక్కడ హైడ్ చేసి పెట్టుకోవచ్చు. సో దానికోసం మీరు ఫస్ట్ మీ పాస్వర్డ్ అయితే సెలెక్ట్ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ ఫింగర్ ప్రింట్ అయితే సెలెక్ట్ చేసుకొని దాని తర్వాత మీరు ప్యాటర్న్ అయితే క్రియేట్ చేసుకోవాలి. పాస్వర్డ్ క్రియేట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూసుకోండి యాడ్ యాప్స్ అనేది ఉంది కదా, సో మీరు ఏ యాప్ అనేది యాడ్ చేయాలనుకుంటున్నారో మీరు అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎన్నైనా మీరు 2, 3, 4, 5. సో నార్మల్గా ఏమంటే ఎంఐ యాప్స్ కొన్ని మనం అన్ఇన్స్టాల్ అయితే చేయలేం, దానివల్ల మనకి ఎలాంటి యూస్ అయితే ఉండదు. సో దానికోసం నేను ఎంఐ యాప్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నా 3 యాప్స్. సో సెలెక్ట్ చేసుకొని మీరు ఓకే అనేది చేస్తే ఈ 3 యాప్స్ అనేది ఇక్కడ హిడెన్ యాప్ ఐకాన్లో అయితే ఉంటుంది. సో మీరు ఆ తర్వాత ఇక్కడ వెళ్ళి చూసినా మీకు యాప్స్ అయితే కనిపించదు.
ఉండదు. మళ్ళీ కావాలనుకుంటే మీరు సేమ్ అలాగే లెఫ్ట్ నుండి రైట్కి 2 టైమ్స్ అయితే స్వైప్ చేసి మీరు పాస్వర్డ్ వేశారనుకోండి, యాప్స్ అయితే ఇక్కడ ఉంది. సో లెఫ్ట్ సైడ్లో ఒక ఐకాన్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసి పెట్టుకొని ఏ యాప్స్ అయితే మీరు మళ్ళీ హోమ్ స్క్రీన్కి తీసుకురావాలనుకుంటున్నారో యాప్స్ సెలెక్ట్ చేసుకొని మీరైతే తీసుకురావచ్చు. సో ఇలా మీరు యాప్స్ మొత్తం యాడ్ చేసుకోవచ్చు. సో ఇది ఎక్కువ మంది అయితే ఈ క్వశ్చన్ అయితే అడిగారు, దానివల్ల ఇదైతే మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుందని నేను నమ్ముతున్నాను. నెక్స్ట్ ఆప్షన్ చూసినట్లయితే ఈ పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీలో ఫింగర్ ప్రింట్ అన్లాక్ ఉంది కదా, సో దాన్ని అయితే ఓపెన్ చేసుకోండి. అక్కడ మీరు పాస్వర్డ్ వేసి ఓపెన్ చేసిన తర్వాత థర్డ్ ఆప్షన్ అయితే ఉంటుంది, ఫింగర్ ప్రింట్ రికగ్నిషన్ మెథడ్. సో 2 ఆప్షన్ అయితే ఉంది, టచ్ అండ్ ప్రెస్. సో ఇది ఏమంటే ఈ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అనేది మనకు పవర్ బటన్లో అయితే ఉంది. సో దాన్ని మీరు టచ్ చేస్తేనే మొబైల్ అనేది అన్లాక్ కావాలా, లేకపోతే ప్రెస్ చేసిన తర్వాత అన్లాక్ కావాలా అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. టచ్ అని ఇచ్చారనుకోండి, జస్ట్ పవర్ బటన్ మీద మీ ఫింగర్ అనేది టచ్ అయిన వెంటనే మొబైల్ అనేది అన్లాక్ అవుతుంది. మీరు ప్రెస్ సెలెక్ట్ చేసుకుంటే మీరు జస్ట్ ఆ పవర్ బటన్ ఒకసారి ప్రెస్ చేస్తే మాత్రమే అన్లాక్ అవుతుంది. సో మీకు తెలియకుండానే ఫింగర్ ఏదైనా టచ్ అయింది అనుకోండి, అన్లాక్ అయితే అవ్వదు. సో ఇలా మీకు ఎలాంటి ఫీచర్ కావాలనేది మీరు సెలెక్ట్ చేసి ఇక్కడ అయితే పెట్టుకోవచ్చు. సో తర్వాత సెట్టింగ్లో బ్యాటరీ అండ్ పర్ఫార్మెన్స్ ఉంది కదా, దాన్ని ఓపెన్ చేసిన వెంటనే మీకు ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే ఉంది, బ్యాటరీ సేవర్, అల్ట్రా బ్యాటరీ సేవర్. సో మన మొబైల్లో కొంచెం తక్కువ బ్యాటరీ పర్సెంటేజ్ ఉందనుకోండి, ఎక్కడైనా బయట వెళ్ళి ఛార్జింగ్ అయితే మనం పెట్టలేము, కొంచెం ఒక 1 అవర్ 2 అవర్ వరకు ఇంటికైతే వెళ్ళలేము అనుకోండి. ఆ టైంలో పర్సెంటేజ్ తక్కువ ఉన్నప్పుడు మీరు ఈ బ్యాటరీ సేవర్ కానీ అల్ట్రా బ్యాటరీ సేవర్ కానీ మీరు యూజ్ చేసినట్లయితే మీ మొబైల్ త్వరగా స్విచ్ ఆఫ్ అవ్వకుండా అయితే కొంచెం బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతున్న యాప్స్ మొత్తం స్టాప్ చేసి ఇంకా కొంచెం బ్యాటరీ లైఫ్ అనేది పెంచుతుంది. మీ దగ్గర ఒక 10% లోపు పర్సెంటేజ్ ఉందనుకోండి, ఆ సమయంలో అల్ట్రా బ్యాటరీ సేవర్ అయితే సెలెక్ట్ చేసి పెట్టుకోండి. అలా సెలెక్ట్ చేశారనుకోండి, మొబైల్లో ఉన్న అన్ని ఆప్షన్స్ స్టాప్ అవుతుంది. రిస్ట్రిక్టెడ్ బ్యాక్గ్రౌండ్ యాక్టివిటీ, డిక్రీజింగ్ స్క్రీన్ బ్రైట్నెస్, స్విచ్చింగ్ టు డార్క్ మొత్తం. సో ఇలా అన్ని యాప్స్ యాక్టివ్ అయ్యి మనకు హోమ్ స్క్రీన్లో జస్ట్ 3 యాప్స్ మాత్రమే అవైలబుల్ అయితే ఉంటుంది. కాంటాక్ట్, SMS, ఫోన్ పైన యాడ్ అనే ఆప్షన్ అయితే ఉంది. సో మీకు ఏదైనా ఒక ఇంపార్టెంట్ యాప్ మీరు ఒకటి యూజ్ చేయాలనుకుంటే మీరు ఏది కావాలంటే అది ఆ యాప్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ వాట్సాప్, మ్యాప్స్. సో ఏదైనా మీకు ఎమర్జెన్సీకి ఏదైనా ఒక యాప్ కావాలనుకుంటే సెలెక్ట్ చేశారనుకోండి, సో ఇక 5% ఉన్నా కానీ మీకు 1.5 అవర్ 2 అవర్ వరకు మీ మొబైల్ స్విచ్ ఆఫ్ అవ్వకుండా కాపాడుతుంది. తర్వాత యాక్సెసిబిలిటీ ఒక ఫీచర్ అయితే ఉంది ఈ మొబైల్లో. దానికోసం మీరు కింద ఈ బటన్స్ ఫీచర్ ఉంది కదా, దాన్ని యూజ్ చేస్తే మాత్రమే మీరు ఆ ఆప్షన్ అయితే యూజ్ చేయగలరు. సో మీరు సెట్టింగ్లో అడిషనల్ సెట్టింగ్లోకి వెళ్ళి అక్కడ యాక్సెసిబిలిటీ అయితే ఉంది. సో అది క్లిక్ చేసుకొని మీరు యాక్సెసిబిలిటీ మెనూ ఆఫ్లో అయితే ఉంది. సో దాన్ని మీరు ఆన్ చేశారనుకోండి, మనకు కింద చూసుకుంటే మీకు 4th ఆప్షన్ అయితే ఒకటి వస్తుంది. సో ఇక్కడ ఇప్పుడు చూడవచ్చు మీరు 4th ఆప్షన్ అయితే ఉంది. దాన్ని క్లిక్ చేశారనుకోండి, మనకు షార్ట్ కట్స్ ద్వారా మీరు కొన్ని ఆప్షన్స్ అయితే ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. లైక్ గూగుల్ అసిస్టెంట్, యాక్సెసిబిలిటీ సెట్టింగ్, పవర్, వాల్యూమ్, రీసెంట్స్, లాస్ట్ స్క్రీన్ నోటిఫికేషన్, స్క్రీన్ షాట్ కూడా మీరు అయితే తీసుకోవచ్చు. సో సెట్టింగ్లోకి వెళ్ళి వెతకాల్సిన అవసరం అయితే ఉండదు. సో జస్ట్ ఇక్కడ మీరు 4th బటన్ క్లిక్ చేశారనుకోండి, ఈ ఆప్షన్స్ అయితే మీరు షార్ట్ కట్ ద్వారా యూజ్ చేసుకోవచ్చు. సో కొంతమంది ఈ బటన్స్ యూజ్ చేస్తున్నారు అనుకోండి కింద, వాళ్ళకి ఈ ఫీచర్ అయితే కొంచెం యూస్ఫుల్గా అనిపిస్తుంది. తర్వాత ఈ మొబైల్లో మనకు కాంటాక్ట్లో కొన్ని సెట్టింగ్స్ అయితే కొన్ని ఫీచర్స్ అయితే ఉంది. సో దాన్ని యూజ్ చేసుకుంటే మనకు కొంచెం యూస్ఫుల్గా అయితే ఉంటుంది. సో అది ఎలా అనేది చూపిస్తాం మీకు. మీరు ఏదైనా ఒక కాంటాక్ట్ మాత్రం సపరేట్ రింగ్ టోన్ పెట్టాలనుకోండి, సో అది కూడా మనకు ఆప్షన్ అయితే ఉంది. సో దానికోసం మీరు కాంటాక్ట్ అయితే సెలెక్ట్ చేసి ఓపెన్ చేసుకోండి. మీకు లెఫ్ట్ సైడ్ కార్నర్లో 3 డాట్స్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేశారనుకోండి, సెట్ రింగ్ టోన్ అయితే ఉంది. సో దాన్ని క్లిక్ చేసుకొని మీకు ఏ టోన్ ఏ సాంగ్ అయితే మీకు కావాలో ఆ సాంగ్ అయితే ఆ కాంటాక్ట్కి అయితే మీరు సెలెక్ట్ చేసి పెట్టుకోవచ్చు. ఇక్కడ లెటర్ అయితే ఉంది కదా, సో దాని బదులుగా వాళ్ళ ఫోటో ఏదైనా మీ మొబైల్ ఉందనుకోండి, అది అక్కడ ప్రొఫైల్ ఫోటో లాగా మీరు సెలెక్ట్ చేసి పెట్టుకోవచ్చు. దానికోసం మీరు ఎడిట్ కాంటాక్ట్ అయితే క్లిక్ చేసుకోండి. ఎడిట్ కాంటాక్ట్ వెళ్ళి ఇక్కడ కెమెరా సింబల్ ఉంది కదా, కెమెరా సింబల్ క్లిక్ చేసుకొని టేక్ ఫోటో, చూస్ ఫోటో అయితే ఉంది. సో చూస్ ఫోటో తీసుకోండి. గ్యాలరీలోకి వెళ్ళి వాళ్ళ ఫోటో మీ దగ్గర ఉన్నట్లయితే, లేకపోతే వేరే ఏదైనా ఫోటో పెట్టాలనుకుంటే ఏ ఫోటో కావాలో ఆ ఫోటో సెలెక్ట్ చేసుకొని మళ్ళీ వాళ్ళు కాల్ చేసినప్పుడు ఆ స్క్రీన్లో వాళ్ళ ఫోటో అయితే అక్కడ చూసుకోవచ్చు. సో ఇలా కూడా మీరు పర్సనలైజ్గా కాంటాక్ట్కి సెట్టింగ్ చేసి అయితే పెట్టుకోవచ్చు. దాంతోపాటు ఏదైనా ఒక ఇంపార్టెంట్ కాంటాక్ట్స్ ఉంటుంది కదా, మనం అప్పుడప్పుడు వెళ్ళి కాంటాక్ట్లోకి వెళ్ళి అయితే వెతకలేం, దాని బదులుగా మీరు హోమ్ స్క్రీన్లోనే యాడ్ చేసి పెట్టుకోవచ్చు అనమాట ఆ కాంటాక్ట్ నెంబర్. సో దానికోసం మీరు ఏం చేయాలంటే కాంటాక్ట్లోకి వెళ్ళి ఏ కాంటాక్ట్ మీకు హోమ్ స్క్రీన్కి రావాలో వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఆ 3 డాట్స్ అయితే క్లిక్ చేసుకొని మీరు యాడ్ టు హోమ్ స్క్రీన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేశారనుకోండి,
ఆ కాంటాక్ట్ అనేది మీ హోమ్ స్క్రీన్లోనే వచ్చేస్తుంది. సో డైరెక్ట్గా మీరు అక్కడ క్లిక్ చేసి వాళ్ళకైతే కాల్స్ కానీ మెసేజెస్ కానీ మీరు చేసుకోవచ్చు. తర్వాత కాల్కులేటర్లో కూడాను ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఉంది. నార్మల్గా మనం ఏదైనా కౌంట్ చేయడానికి కోసమే కాల్కులేటర్ ఎక్కువ మొబైల్ అయితే యూజ్ చేస్తాం. మీరు కాల్కులేటర్ ఓపెన్ చేయగానే మనకు ఎక్కువ ఆప్షన్స్ అయితే మీరు పైన చూసుకోవచ్చు. ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే అది మినిమైజ్ అనమాట. సో మినిమైజ్ స్క్రీన్ స్మాల్గా చేసుకొని మనం కాల్కులేటర్ యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే మీరు మళ్ళీ ఆ యారో బటన్ క్లిక్ చేస్తే స్క్రీన్ అనేది మ్యాక్సిమైజ్ అవుతుంది. దాని తర్వాత మీకు సెంటర్లో ఒక ఆప్షన్ అయితే ఉంది. సో దాన్ని క్లిక్ చేసానుకుంటే మనకి ఎక్కువ ఫీచర్స్ అయితే ఇక్కడ చూడండి. ఏజ్ మనం కాల్కులేట్ చేసుకోవచ్చు. ఏరియా, బిఎంఐ, డేటా, డేట్, డిస్కౌంట్, లెంత్, మాస్, న్యూమరల్ సిస్టమ్, స్పీడ్, టెంపరేచర్. సో ఇలా ఎక్కువ ఆప్షన్స్ అయితే ఉంది. నార్మల్గా టెంపరేచర్ వెళ్ళి మనం ఎంత ఫారెన్హీట్కి ఎంత సెల్సియస్ అయితే ఉంది. సో దానికోసం మనం నార్మల్గా వేరే యాప్స్ అయితే డౌన్లోడ్ చేసుకుంటాం. సో ఈ మొబైల్లో అలాంటి అవసరం అయితే ఉండదు. సో మీరు కాల్కులేట్ చేసి పెట్టుకోవచ్చు. అది కాకుండా డిస్కౌంట్ కాల్కులేషన్ కూడా మీరు చేసుకోవచ్చు. మనం ఎక్కడెక్కడ చూస్తుంటాం కదా, ఇంత ప్రైస్ ఉంది, ఇంత డిస్కౌంట్ పోయి ఫైనల్ ప్రైస్ ఎంత ఉంటుందని మనం కాల్కులేట్ చేసుకోవడానికి ఈ ఆప్షన్ అయితే మనకు యూస్ఫుల్గా అయితే ఉంటుంది. దాంతోపాటు లెంత్ మెజర్స్మెంట్, సో ఎక్కువ యూనిట్స్ అయితే ఉంది. మీటర్, డెసిమీటర్, సెంటీమీటర్, మిల్లీమీటర్, మైక్రోమీటర్. సో ఇలా అయితే ఉంది. సో మనం యూనిట్స్ ద్వారా కూడా మనం ఇక్కడైతే కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఎంత యూనిట్కి, ఎంత మీటర్కి, ఎంత సెంటీమీటర్ అనేది మొత్తం ఇక్కడైతే మనం చూసుకోవచ్చు. సో ఇలా అన్ని ఫీచర్స్ మనకు కాల్కులేటర్లోనే ఉంది. మర్చిపోకుండా కాల్కులేటర్లో ఈ ఫీచర్స్ మొత్తం యూజ్ చేసి చూడండి, చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది. మొబైల్లో ఉన్న ఫొటోస్, గ్యాలరీలో ఉన్న ఫొటోస్ని ఎలా హైడ్ చేయాలి, అలాంటి ఆప్షన్ కూడా మనకి ఈ మొబైల్ అయితే ఉంది. సో దానికోసం మీరు వేరే యాప్స్ డౌన్లోడ్ చేయడం అయితే అవసరం లేదు. సో దానికోసం మీరు ఏం చేయాలంటే యాప్ డ్రైవర్లో మనకు ఫైల్ మేనేజర్ అని ఒక ఆప్షన్ ఉంది కదా, ఫోల్డర్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకోండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఏమి చేయకండి, జస్ట్ లాంగ్ ప్రెస్ చేసి కిందకి పుల్ చేయండి. సో పుల్ చేసిన తర్వాత పాస్వర్డ్ అయితే మీరు సెట్ చేయాలి. సో పాస్వర్డ్ సెట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మేక్ ఫైల్స్ ప్రైవేట్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసుకొని మీకు ఏ ఫోల్డర్లో ఏ ఫోటో ఉంది కానీ వీడియో కానీ వేరే ఏదైనా ఫోల్డరే మీరు ప్రైవేట్ చేసి పెట్టాలనుకుంటే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు నేను ఒక గ్యాలరీలో ఉన్న ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసి ఓకే అని ఇచ్చేస్తే ఆ ఫోటో అనేది ప్రైవేట్లోకి వెళ్ళిపోతుంది. సో దాని తర్వాత గ్యాలరీలో ఆ ఫోటో అయితే ఉండదు. మళ్ళీ మీరు అక్కడ వెళ్ళి ఆ ఫోటో చూడాలనుకుంటే సేమ్ మీరు ఫైల్ మేనేజర్కి వెళ్ళి కిందకి కొంచెం ప్రెస్ చేసి మీరు పుల్ చేసి వదిలారనుకోండి, పాస్వర్డ్ అయితే అడుగుతుంది. పాస్వర్డ్ వేసిన తర్వాత మీరు ఆ ఫోటో అయితే ఉంటుంది. సో దాన్ని మళ్ళీ మీరు గ్యాలరీకి తీసుకురావాలంటే సేమ్ ఆ ఫోటో సెలెక్ట్ చేసుకొని కింద రిమూవ్ అని ఉంది కదా, రిమూవ్ క్లిక్ చేసుకొని ఏ ఫోల్డర్లో ఆ ఫోటో అనేది సేవ్ కావాలనేది మీరు సెలెక్ట్ చేసుకొని ఓకే ఇచ్చేస్తే అక్కడ వెళ్ళి ఆ ఫోటో అయితే స్టోర్ అవుతుంది. గ్యాలరీలోనూ ఆ ఫోటో అయితే మనం చూసుకోవచ్చు. సో ఇలా మీరు ఫొటోస్ మాత్రమే కాదు, ఏదైనా ఫోల్డర్ కూడా మీరు ప్రైవేట్ చేయాలనుకుంటే ఈ ఆప్షన్ యూజ్ చేసి మీరు చేసుకోవచ్చు. నెక్స్ట్ కెమెరాలోకి వెళ్ళినట్లయితే నార్మల్గా ఇప్పుడు ఒక ఫోటో అయితే మనం షూట్ చేసామనుకోండి, ఆ ఫోటోలో ఫోటో మాత్రమే ఉంటుంది, ఎలాంటి డీటెయిల్స్ అయితే ఉండదు. సో మనం కావాలంటే అక్కడ యాడ్ చేసి పెట్టుకోవచ్చు అనమాట, వాటర్ మార్క్ లాగా. సో దానికోసం మీరు పైన ఇక్కడ 3 లైన్స్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని సెట్టింగ్లోకి వెళ్ళిన తర్వాత వాటర్ మార్క్ ఉంది. సో దాన్ని మీరు ఆన్ చేశారనుకోండి, ఏ టైంకి మనం ఆ ఫోటో అయితే తీసాం, డేట్ మొత్తం అక్కడైతే వచ్చేసింది. దాని తర్వాత డివైస్ వాటర్ మార్క్, కస్టమ్ వాటర్ మార్క్ ఉంది. సో మీరు లొకేషన్ నేమ్ యాడ్ చేయాలనుకోండి, ఆ లొకేషన్ ఇక్కడ టైప్ చేసి ఓకే చెప్పారు, సేవ్ ఇచ్చేస్తే తర్వాత మీరు ఇప్పుడు ఒక ఫోటో తీసి ఇక్కడ చూసారనుకోండి, చూడండి ఇక్కడ మొత్తం ముంబై అని లొకేషన్ అయితే ఇచ్చాను. పోకో M3 తీసిన టైం అండ్ డేట్ మొత్తం ఇక్కడ వచ్చేసింది. సో ఇలా మీరు వాటర్ మార్క్ కావాలంటే మీరు ఏదైనా ఫొటోస్ మెమరబుల్ కోసం పెట్టుకోవాలనుకుంటే సో ఈ డీటెయిల్స్ మొత్తం ఆ ఫోటోలు చూసుకోవచ్చు. సో కావాలనుకునే వాళ్ళు ఈ ఫీచర్ అయితే యూజ్ చేసి చూడండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒక ఇంపార్టెంట్ సెట్టింగ్ ఇది. సో అందరూ సెట్ చేసి పెట్టుకోండి. ఇదేమంటే మీరు పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీ ఉంది కదా సెట్టింగ్స్లో, అది ఓపెన్ చేసుకోండి. కొంచెం కింద చూసినట్లయితే మనకి ఎమర్జెన్సీ SOS అయితే ఉంది. సో ఇదేమంటే ఎమర్జెన్సీ కోసం మనం ఏదైనా ఎమర్జెన్సీలో ఉన్నామని మన ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్కి తెలపడానికి ఈ ఆప్షన్ అయితే ఉపయోగపడుతుంది. మీరు ఏ కాంటాక్ట్ ఇక్కడ సేవ్ చేసి పెడతారో చూడండి, ఆన్ చేసిన వెంటనే ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ వాళ్ళ ఇక్కడ మీరు ఎమర్జెన్సీ కాంటాక్ట్ ఒకటి యాడ్ చేసి పెట్టుకోవచ్చు. ఒకరు కాదు, మీరు ఎంత కావాలన్నా అంత మొత్తం ఇక్కడ యాడ్ చేసి పెట్టుకోండి. ఈ పవర్ బటన్ ఉన్నది కదా, దాన్ని 5 టైమ్స్ కంటిన్యూగా ప్రెస్ చేశారనుకోండి, ఆ టైంలో మీరు ఉన్న లొకేషన్ డైరెక్ట్గా వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట. ఇది అయితే సెట్ చేసి పెట్టుకోండి. ఏ టైంలో మనకి ఎలాంటి ఎమర్జెన్సీ వస్తుందో ఎవరు చెప్పలేం, ఆ సమయంలో యూజ్ చేసుకోవడానికి ఈ ఆప్షన్ అయితే చాలా వరకు ఉపయోగపడుతుంది. నాకు తెలిసిన కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ గురించి ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో యూస్ఫుల్గా ఉందని నమ్ముతున్నా. మీకు ఎలా నచ్చింది, వీడియో నచ్చిందా లేదా, మీ ఫీడ్బ్యాక్ మొత్తం కింద కమెంట్స్లో చెప్పండి. సో వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ కోసం తెలుగు మొబైల్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మళ్ళీ ఒక మంచి టాప్తో కలిసి అప్పటివరకు సెలవు తీసుకుంటున్నా, మీ ప్రకాష్.